భక్తులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి అత్యంత శక్తివంతమైన రోజు. కార్తీక పౌర్ణమి రోజు బ్రహ్మ ముహూర్తాన తప్పకుండా లేవాలి. కార్తీక పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది. నదీ స్నానం చేసినా కూడా చాలా మంచిది. సముద్రము, నదులు అందుబాటులో లేని వారు ఇంట్లోనే స్నానం చేసేవాళ్ళు నీళ్ళల్లో గోమూత్రాన్ని కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది. తులసీ దళాన్ని, బిల్వ దళాన్ని నీళ్ళల్లో వేసుకొని తలస్నానం చేస్తే సమస్త నదులలో స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుందని పెద్దలు తెలియజేస్తున్నారు. కార్తీక పౌర్ణమి రోజు దీపదానం చేస్తే చాలా మంచిది. కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి దీపాలు కానీ, పిండి దీపాలు కానీ, కొబ్బరికాయ దీపం కానీ వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పెద్దలు తెలియజేస్తున్నారు. కార్తీక పౌర్ణమి రోజు దుర్భాషలాడకూడదు, మద్య మాంసాలు స్వీకరించరాదు, మౌనవ్రతం చేస్తే చాలా మంచిది. తీపు పొంగలి, పులిహోర, దద్దోజనము నైవేద్యంగా దేవుడికి పెట్టి భక్తులకు ప్రసాదంగా ఇవ్వాలి. దీపాలు సాయంకాలము కోనేరులో కానీ, నదులలో కానీ వదలాలి. కార్తీక మాసంలో ఇంతవరకు దీపం వెలిగించడానికి వీలు కాని వారు కూడా కార్తీక పౌర్ణమి రోజు ఒక్కరోజైనా 365 ఒత్తుల దీపాలు 2 వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని కార్తీక పురాణం తెలియజేస్తుంది. కార్తీక దీపాలు అరటి డొప్పల్లో కానీ, నిమ్మ డొప్పల్లో కానీ పెట్టి నదులలో వదలాలి. కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడి వెన్నెలలో చంద్రుడి కిరణాలు పడే విధంగా ఆవు పాలను ఉంచి శివ సహస్రనామ స్తోత్రము, విష్ణు సహస్రనామ స్తోత్రము చదివిన తర్వాత ఆ పాలను కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించడం చాలా మంచిది. చంద్రుడి కిరణాలు పడిన ఆ పాలను తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. కార్తీక పౌర్ణమి రోజు దాన ధర్మాలు చేస్తే రెట్టింపు ఫలితం కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం చేస్తే చాలా మంచిది. కటిక ఉపవాసం ఎవరు కూడా చేయకూడదు. పాలు, ఫలహారము తీసుకోవాలి. భక్తులందరూ కార్తీక పౌర్ణమి రోజు దీపాలు వెలిగించి దాన ధర్మాలు చేసి దేవుడి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాము. సర్వే జనా సుఖినో భవంతు.